భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలోని 4,90,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాయుడుకుంట చెరువు కట్టపై సీసీ రోడ్, సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, బండ్ అభివృద్ధి, చెరువు చుట్టూ సైడ్ డ్రైన్ నిర్మాణము మరియు పూల మార్కెట్ నుండి పబ్లిక్ టాయిలెట్ వరకు సీసీ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పీనపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక మరియు వీధి దీపాలు లేకుండా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి 4,90,00,000 రూపాయలతో శివలింగాపురం, బాపనకుంట ప్రజలు ఇబ్బందులు తీరుతాయని ఈ సందర్భంగా తెలిపారు. శివలింగాపురం, బాపనకుంట గ్రామాలలో తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను వివరించి ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి వారు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హుడైనటువంటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు. గత పాలకుల పాలనలో మున్సిపాలిటీ పరిధిలో గాని, మండల పరిధిలో గాని ఎటువంటి అభివృద్ధి పనులు చేయక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు చూడలేక ఏం చేయాలో కొంతమందికి అర్థం కావట్లేదని తెలిపారు. భారీ వర్షాలు కురిసిన మణుగూరు మండల ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా కట్లవాగు, మొట్లవాగు, కోడిపుంజుల వాగులను పూడిక తీసి చుక్క నీరు కూడా నిలవకుండా చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ప్రభుత్వ అధికారులు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు రహీం బాషా, మండల ముఖ్య నాయకులు, లారీ యూనియన్ నాయకులు, బొగ్గుముఠ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.